Hi friends, welcome back to my channel. Latest career jobs information, a complete job information portal. ఈరోజు మీకు ఒక జాబ్ ఇన్ఫర్మేషన్ కాదండి, ఒక స్కాలర్షిప్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీ అండి, గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీ అండి. వీళ్ళు ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ అనేది 2000 స్టూడెంట్స్కి, మెరిట్ స్టూడెంట్స్కి రిలీజ్ చేస్తారండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, ఓబీసీ అండ్ జనరల్ సంబంధించిన వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా 2024-25 సంబంధించినటువంటి సంవత్సరానికి కూడా స్కాలర్షిప్ అనేది రిలీజ్ చేశారు. నేను కంప్లీట్గా దీనికి సంబంధించిన ఓఎన్జీసీ పోర్టల్ సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. మీరు అది క్లిక్ చేయగానే ఇప్పుడు నా స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఒక వెబ్సైట్ యొక్క లింక్ విండో ఇలాగే ఓపెన్ అవుతుందండి. మీరు ఓపెన్ చేయగానే మీకు ఒక పాపప్ ఉంటుంది. ఆ పాపప్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉందండి. ఓఎన్జీసీ మెరిట్ స్కాలర్షిప్ 2024-25 9.6 crores వర్త్ ఆఫ్ అంత స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి 2000 పీపుల్కి. అది వచ్చి 50% స్కాలర్షిప్స్ రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్. ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గర్ల్స్కి 50% ఇస్తారు. అంటే 9.6లో 50% ఈజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కంప్లీట్గా గర్ల్స్కి అనేది ఇస్తున్నారండి. వాళ్ళు 4.5 ఇట్ వుడ్ బి కమింగ్ అరౌండ్ 4.8 సంబంధించి వస్తుందండి. దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్ గర్ల్స్కి ఇస్తుంది కాబట్టి గర్ల్స్ ఎక్కువ అప్లై చేసుకుంటే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎంత స్కాలర్షిప్ వర్తిస్తున్నారంటే 48,000 రూపీస్ పర్ యానం, అంటే 4,000 రూపీస్ పర్ యానం పర్ మంత్ ఇస్తున్నారు. 48,000 పర్ యానం వస్తుందండి. ఎంతమందికి ఇస్తున్నారంటే 2,000 స్టూడెంట్స్కి ఇస్తున్నారండి. అప్లికేషన్ అనేది ఫర్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకి, ఎంబీబీఎస్ అండ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సెస్ ఇన్ మేనేజ్మెంట్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి మటుకు, అంటే బీటెక్ చేసే వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేట్స్కి అండ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన వాళ్ళకి అందరికి కూడా, పీజీ చేసే వాళ్ళకి కూడా ఈ యొక్క స్కాలర్షిప్స్ వర్తిస్తాయని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ అకాడమిక్ ఇయర్ 2024-25, అంటే 24-25లో ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్కి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క స్కాలర్షిప్ సంబంధించినటువంటిది అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు. మినిమం 60% ఇన్ 12th ఆఫ్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ 60% ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ పీజీ స్టూడెంట్స్. ఎవరైతే 12th స్టాండర్డ్ పాస్ అయిన వాళ్ళకి 60% మినిమం ఉండాలి, వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు కాబట్టి. అండ్ 60% అనేది గ్రాడ్యుయేషన్లో స్కోరింగ్ చేసి ఉండాలి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో. ద స్కాలర్షిప్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సెస్ ఓన్లీ. ఫుల్ టైం ఎవరైతే కోర్సెస్లో చదువుతున్నారో వాళ్ళకి మట్టుకే, ఎవరైతే ఓపెన్స్లో డిస్టెన్స్లో చదివే వాళ్ళకి ఈ యొక్క స్కాలర్షిప్ వర్తించదు. గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దెన్ INR 4.5 lakhs ఫర్ SC/ST అండ్ 2 lakhs ఫర్ ఓబీసీ. జనరల్ సంబంధించిన వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ సంబంధించింది 2 lakhs అని చెప్తున్నారు. అంటే SC/ST వాళ్ళకి 4 lakh పేరెంట్స్ ఇన్కమ్ బిలో ఉండాలని చెప్తున్నారు. ఓబీసీ అండ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మటుకు ఈ యొక్క స్కాలర్షిప్ అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చి 30 years. ఆగస్టు 2024 1st of Augustకి 30 years ఏజ్ లిమిట్ అనేది ఉండాలి మ్యాక్సిమం. ఈ యొక్క స్టార్ట్ డేట్ ఎప్పుడు అంటే 3rd August నుంచి స్టార్ట్ అయింది అండ్ September 18th వరకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఈ యొక్క స్కాలర్షిప్ సంబంధించింది అప్లై చేసుకోవచ్చండి. దాని మిగతా వివరాలు మనం చూసుకుంటే ఇక్కడ మీరు దీన్ని ఓకే క్లిక్ చేశాక అప్లై స్కాలర్షిప్ ఉందండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అంటే కొత్త యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే కేటగిరీ వైజ్ జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, అది అండర్ గ్రాడ్యుయేట్స్కి అయితే. ఇక్కడ పీజీకి సంబంధించిన వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది ఉంది. అండ్ ఓబీసీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి సంబంధించింది అండర్ గ్రాడ్యుయేట్స్కి. ఓబీసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ SC/ST అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ SC/ST పీజీ గ్రాడ్యుయేషన్ సంబంధించింది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుందండి. డేట్ ఆఫ్ బర్త్, ద ఏజ్ లిమిట్ ఆఫ్ ద అప్లికెంట్ ఈజ్ మ్యాక్సిమం 30 years అని చెప్తున్నారు. అండ్ మనం చూసే జనరల్ కేటగిరీ కాబట్టి 2 lakhs పర్ యానం కంటే ఎక్కువ ఉండొద్దని చెప్తున్నారు. దిస్ స్కీమ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఫుల్ టైమ్ అని చెప్తున్నారు. ఎవరైనా సరే మేల్, ఫీమేల్, అదర్స్ ఆల్సో కెన్ అప్లై అని చెప్తున్నారు. ఇది అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనం క్లిక్ చేసాం కాబట్టి 60% మార్క్స్ 12thలో ఉండాలి. అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి మటుకు ఇది ఒక స్కాలర్షిప్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్తున్నారు. అండ్ సిమిలర్లీ 60% మార్క్స్ ఆర్ నెసెసరీ ఇన్ గ్రాడ్యుయేషన్ ఫర్ పీజీ కోర్సెస్. పీజీ కోర్సెస్కి మటుకు 60% మార్క్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. దట్ ఈస్ జియాలజీ, జియోఫిజిక్స్ అండ్ MBAకి సంబంధించిన వాటికి.
ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే స్కాన్ ద డాక్యుమెంట్, నేమ్ దెమ్ ప్రాపర్లీ అండ్ సేవ్ ఇన్ అప్లోడ్ ఫోల్డర్ బిఫోర్ స్టార్టింగ్ టు ఫిల్ ద ఫామ్. ఇక్కడ శాంపిల్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి కంప్లీట్గా ఇచ్చారండి. శాంపిల్ డాక్యుమెంట్ని మీరు క్లిక్ చేస్తే ఉంటే ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా మీకు డీటెయిల్స్ అందులో క్లియర్గా ఉందండి. మీరు ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను కాబట్టి మీరు క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు అండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. తర్వాత మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి అడ్మిషన్స్ రిసిప్ట్, ఇప్పుడు ఏది మీరు చదువుతున్నారు కాబట్టి కాలేజ్ యొక్క అడ్మిషన్ రిసిప్ట్ తీసుకోవాలి, అప్లికెంట్ ఇమేజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, క్లాస్ 12th మార్క్ షీట్, డిక్లరేషన్ ఫ్రమ్ ద కాలేజ్ ఐడి కార్డ్, సెల్ఫ్ అండర్టేకింగ్ అండ్ ఈసీఎస్ ఫామ్. వన్ ఈజ్ నాన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ పీజీ అప్లికెంట్స్ ఓన్లీ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనేది ఉండాలి. స్కాన్ ద డాక్యుమెంట్స్, నేమ్ దెమ్ ప్రాపర్లీ అండ్ సేవ్ ఇన్ ఏ ఫోల్డర్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ డెస్క్టాప్ బిఫోర్ స్టార్ట్ ఫిల్లింగ్ ద ఫామ్. ఇవన్నీ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకుంటే ఫామ్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అప్పుడు ఇవన్నీ కూడా స్కాన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని వాళ్ళు క్లియర్గా ఇందులో డీటెయిల్స్ చెప్తున్నారు అనమాట. తర్వాత సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ బ్రేకప్ అనేది ఒకటి ఇవ్వాలని అడుగుతున్నాం. ప్లీజ్ నోట్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ టు ఫిల్ ద అవుట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది కంప్లీట్గా 10th, 12th అండర్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వాలని చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. మైనర్ అకౌంట్ ఉంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నారు, అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ గైడ్ లైన్స్ అండ్ కాలేజెస్, ప్లీజ్ చెక్ ఇఫ్ యువర్ కాలేజ్ ఇన్ ద లిస్ట్ యాజ్ ప్రొవైడెడ్. ఇక్కడ వాళ్ళు చూసుకుంటే కాలేజెస్ లిస్ట్ కూడా ఇచ్చారు, అంటే మనకు ఇది త్రూఅవుట్ ఇండియాలో కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ కాలేజెస్ లిస్ట్ని మీరు క్లిక్ చేస్తూ ఉంటే కంప్లీట్గా మీకు ఈ సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు. అందులో మన కాలేజ్ మీరు చదివే కాలేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ ఉండకపోవచ్చు. అండ్ డౌన్లోడ్ ద డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ ఇచ్చారండి. వాళ్ళు ఆ డిక్లరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అండర్టేకింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద గైడ్లైన్స్ ఫర్ రిజిస్ట్రేషన్, ఐ హ్యావ్ ఎ నార్మల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అండ్ హ్యావ్ మై కాలేజ్ ఆన్ ద లిస్ట్ అని ఉంటే, ఎప్పుడైతే నీకు బ్యాంక్ అకౌంట్ ఉందో, నీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉందో, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉందో, అండ్ మీ చదివే కాలేజ్ లిస్ట్లో ఉండేది ఉంటే మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అప్లై అనే బటన్ వస్తుందండి. మీరు ఇక్కడ అప్లై అనే క్లిక్ చేయగానే కంప్లీట్గా మీకు ఈ విధంగా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా ఫిల్అప్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అప్లికేషన్ ఫామ్ అండి, దీన్ని మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా. ఇక కాలేజ్ లిస్ట్లో చూసుకుంటే ఇక్కడ అన్ని కాలేజీలు ఇచ్చారంటే అది కూడా స్టేట్ వైజ్ ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆల్ఫాబెటిక్ ఆర్డర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్ట్ ఉందండి ఇక్కడ కంప్లీట్గా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించింది. అందరూ కూడా అప్లై చేసుకోండి అండ్ గెట్ ద జాబ్ స్కాలర్షిప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీ నెట్వర్క్లో ఎవరైనా చదువుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. Thank you. All the best.